ఫస్ట్ న్యూస్ వచ్చేసి అమెజాన్ వాళ్ళ డ్రోన్ డెలివరీ అయితే ఇండియాలో స్టార్ట్ అయింది. లైక్ బెంగళూరులో అయితే ఇందిరానగర్ అండ్ కోరమంగళ ఏరియాస్ లో వీళ్ళ పైలట్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ డ్రోన్ డెలివరీలో 2 kgs కంటే తక్కువ వెయిట్ ఉన్న ఐటమ్స్ అయితే డైరెక్ట్ మీ టెర్రస్ మీదకి డెలివరీ చేసి వెళ్ళిపోతారు. సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఐటీ ఫీల్డ్ లోనే కాకుండా లాయర్స్ కూడా ఏఐ గట్టిపోటీ ఇచ్చేలాగే ఉంది. ఎందుకంటే క్లౌడ్ ఫార్ లీగల్ ఏపీఐ అయితే యూకే డిజిటల్ కోర్ట్ లో ఒక కేసును అయితే విన్ అయిందనమాట. అండ్ ఈ కేసు వచ్చి పార్కింగ్ ఫీజ్ కి సంబంధించి, అండ్ ఇది వచ్చి 1984 లో జరిగిన ఒక లూప్ హోల్ యూస్ చేసుకొని అయితే ఈ కేసు విన్ అవడం జరిగింది అనమాట. థర్డ్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్స్ అయితే మీరు ఇక నుంచి షాపింగ్ మాల్స్ లో దారి తప్పినప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇండియాలో ఉన్న టాప్ 50 మాల్స్ లో అయితే మీరు ఈ అప్డేట్ అయితే వాడుకోవచ్చు. సో దీనికి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ గూగుల్ మ్యాప్స్ యాప్ అయితే అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు స్ట్రీట్ వ్యూ లో పెట్టుకొని మాల్స్ లో ఎక్కడ ఉన్నారనేసి లొకేట్ చేసుకొని అక్కడ ఆరోస్ క్లిక్ చేసుకుంటూ అయితే బయటకు వచ్చేయచ్చు. అండ్ మీ కన్ఫ్యూజన్ అయితే తగ్గిస్తుంది అనమాట. సో ఫోర్త్ న్యూస్ కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, ఆర్ ఎల్స్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. అండ్ దిస్ ఇస్ సర్క్యూట్ 360 ఎపిసోడ్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి మీరు ఎవరైనా ఏ టైప్ యూఎస్బీ పోర్ట్ ఉన్న డివైస్ అంటే కొనడం అర్జెంట్ గా ఆపేయండి. ఎందుకంటే ఇండియాలో 2027 జనవరి 1 నుంచి అయితే ఇలాంటి పోర్ట్స్ కి ఛార్జింగ్ పెట్టిన చార్జర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆపేస్తారనమాట. అండ్ ఈ ఇయర్ December 31 వరకు అయితే డెడ్ లైన్ పెట్టారు. అండ్ ఈ లోపల ఇండస్ట్రీస్ అన్ని క్లోజ్ చేసేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఫిఫ్త్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ వాళ్ళు రోలబుల్ ఫోన్స్ లోకి అయితే అడుగు పెడుతున్నారు అనమాట. వీళ్ళు ఇంతకు ముందు ఫోల్డబుల్ మొబైల్స్ అయితే చేశారు కదా, సో అలాగే రోలబుల్ మొబైల్స్ కూడా చేస్తున్నారు అనమాట. సో దీంట్లో ఏంటంటే మీరు డైరెక్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ ఆటోమేటిక్ గా రోల్ అయిపోతుంది అనమాట. లైక్ 6" మొబైల్ వచ్చి 11" టాబ్లెట్ గా అయితే అన్రోల్ అవుతుంది. అలాగే 11" టాబ్లెట్ ని మళ్ళీ 6" మొబైల్ గా అయితే రోల్ చేసుకునేచ్చు అనమాట. అండ్ సిక్స్త్ న్యూస్ వచ్చేసరికి బీసీసీఐ వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ పిచ్ టెక్నాలజీని అయితే తెస్తున్నారు అనమాట. అండ్ ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే పిచ్ మీద, అంటే క్రికెట్ ఆడే పిచ్ మీద మైక్రో హైడ్రాలిక్ పార్టికల్స్ సబ్ లేయర్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని యూస్ చేసుకొని క్యూరేటర్ అని ఆయన టాస్ కి ఒక 30 minutes ముందు పిచ్ ఎలా బిహేవ్ చేయాలి అనేసి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చి ఫస్ట్ ఇయర్ జరగబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అయితే టెస్ట్ చేస్తారనమాట. అండ్ సక్సెస్ అయితే ఐపీఎల్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవి వచ్చి ఈ రోజు సర్క్యూట్ 360 అనమాట. అండ్ దిస్ ఇస్ బుల్ సైనింగ్ ఆఫ్. బై.